దీన్ని తగ్గించుకోవటానికి రకరకాల మార్గాలు ఆచరించే వారికి, స్పీడ్గా వెయిట్ లాస్ అవడానికి, సేఫ్గా హెల్దీగా వెయిట్ లాస్ అవడానికి 30 days డైట్ ప్లాన్ న్యాచురోపతిలో ఉండే ఒక బెస్ట్ టెక్నిక్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. మీకు ఫస్ట్ 6 days డైట్ ప్లాన్ హనీ వాటర్ ఫాస్టింగ్ 6 రోజులు చేయండి. ఇది ఎలా చేయాలి? మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే 1.5 లీటర్ నీళ్లు తాగేసి మనసు మోసం అవ్వాలని ఆలోచన పొట్టా ప్రేగులను పెట్టండి. కదలికలు వస్తే చక్కగా వెళ్ళిపోండి, సుఖ విరోచన అయిపోతుంది. 1 గంటన్నర వ్యాయామాలు అట్లాంటివి చేసుకుంటారు కదా బరువు తగ్గడానికి. అలాంటివన్నీ ముగించిన తర్వాత మళ్ళా రెండోసారి 1.5 లీటర్ నీళ్లు తాగేసి మోసం అవటానికి ట్రై చేయండి. 8 9 గంటల. ఇక ఉదాహరణ 9-10 గంటల నుంచి ఇక మీకు ఈ కాలకృత్యాల కార్యక్రమాలు వ్యాయామాలు రెడీ అవ్వటం అయిపోయింది. ఇక 9-10 ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కలిపేసుకుని 3 to 4 స్పూన్స్ హనీ కలుపుకోండి. ఒక కాయ నిమ్మరసం పిండుకోండి, కలుపుకు త్రాగేసేయండి. నిమ్మరసం ఒకవేళ పులుపు కొంతమంది ఇబ్బంది ఉంటే తగ్గించుకోవచ్చు, అస్సలు వల్ల కాదంటే మానేసేయచ్చు. కలుపుకు త్రాగేసేయండి. తేనె నీళ్ళు త్రాగిన 1 గంట తర్వాత మంచి నీళ్ళని 1 గ్లాస్ త్రాగండి. ఇంకో పావు గంట బయట 1 గ్లాస్ కూడా త్రాగచ్చు. 2 గ్లాసులు మంచినీళ్ళు మధ్యలో త్రాగితే మంచిది. మళ్ళా తేనె నీళ్ళు త్రాగండి. 10ంటికి తేనె నీళ్ళు మొదలెట్టారనుకోండి, 12ంటికి మళ్ళా తేనె నీళ్ళు తాగండి. ఇంకో పావు గంట అటు ఇటు అయినా పర్లేదు, కానీ సుమారుగా మళ్ళా గ్లాసు నీళ్ళలో తేనె నిమ్మరసం కలుపుకొని అట్లా త్రాగేసేయండి. తేనె నీళ్ళు తాగిన మళ్ళీ గంట పావు తర్వాత మంచినీళ్ళు 1-2 గ్లాసులు, మళ్ళా తేనె నీళ్ళు. ఇట్లా రోజులో సుమారు 200 గ్రాముల తేనె కానీ పావు కేజీ తేనె కానీ మీరు ఉపయోగించుకుంటే నీరసం రాదు. ఉద్యోగ వ్యాపారాల వ్యాయామాల్లో మీకు కళ్ళు తిరగవు, తల డిమ్ అవ్వదు, బీపీ డౌన్ అయి కింద పడిపడి ఏవి ప్రమాదాలు జరగవు. ఇట్లా రోజుకి 200 గ్రాముల తేనె కాస్త ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. పావు కేజీ త్రాగితే పూర్తి ఎనర్జీ వస్తుంది అన్నమాట, మీకు ఏం ఇబ్బంది. ఇట్లా 6 సార్లు కానీ తేనె నీళ్ళు, 7 సార్లు కానీ డైలీ ప్రొద్దు నుంచి రాత్రి పడుకునే వరకు త్రాగవచ్చు అన్నమాట. రాత్రి 9-10 పడుకునే ముందు ఇంకొకసారి త్రాగి పడుకోండి. ఈవినింగ్ ఎప్పుడన్నా ఒక కొబ్బరి బొండం త్రాగండి. మంచినీళ్ళు మానేసేసి ఒక బొండం త్రాగవచ్చు. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు తేనె నీళ్ళు ఒక్కొక్కసారి కుదరదు అనుకుంటే నిమ్మకాయలు ఇవన్నీ చాకులు పట్టుకెళ్ళకుండా ఒట్టి తేనె కూడా పట్టుకెళ్ళండి. సమయం అయినప్పుడు తేనె 3-4 స్పూన్లు తినేసేసి నీళ్లు తాగండి. శుభ్రంగా లోపల అది కలిపేసుకుంటుంది అన్నమాట. ఇలా హనీ లెమన్ ఫాస్టింగ్ అనేది 6 days చేయండి, అంతకు మించి ఇంట్లో చేయకూడదు. కొబ్బరి బొండాలు అవసరమైతే 1 బదులు 2 కూడా త్రాగినా మీకు నష్టం లేదు, మధ్యలో మంచినీళ్ళ బదులుగా. ఇలా తీసుకోండి, సేఫ్గా హెల్దీగా. ఈ 6 రోజులు ఇట్లా ఫాస్టింగ్ చేస్తే మీరు 2 నుంచి 3 కేజీలు వెయిట్ తగ్గుతుంటారు సుమారుగా. ఎక్కువ మంది తగ్గేది ఇంత మంచి రిజల్ట్ వస్తుంది. అసలు పొట్టా ప్రేగులు హాయిగా రెస్ట్ తీసుకుని ఎంత డీటాక్సిఫికేషన్ జరుగుతుందో, ఎంత ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందో, మీకు వెయిట్ లాస్ అవుతూ ఇన్ని లాభాలు రావడం ప్రపంచంలో ఎక్కడ ఉంటుందండి. ఈ ఫాస్టింగ్ టెక్నిక్ న్యాచురోపతి ప్రిన్సిపల్ అన్నమాట. ఇప్పుడు నేను ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి ఉపవాసాలు ఇక్కడ చేయించుంటాం. 6 days ఇట్లా వాడుకోండి. ఇంట్లో ఎవరు కూడా దయచేసి 6 days నుంచి ఎవరి ఇంట్లో ఫాస్టింగ్ చేయొద్దని ప్రధానంగా అందరికీ పేరు పేరున నా విజ్ఞప్తి. ఇక 9 days నెక్స్ట్ ఏం చేయాలి? 6 days ఫాస్టింగ్ చేయాలి. 30 days షెడ్యూల్లో నెక్స్ట్ 9 days జ్యూస్ ఫాస్టింగ్ చేయాలి. ఉదయం 2 సార్లు నీళ్ళ కార్యక్రమాలు మామూలే, వ్యాయామాలు మామూలే. మీరు గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తాగేసేసి ఆఫీసులకో ఎక్కడున్న వర్క్లోకి వెళ్ళిపోవాలని తెలుసుకోండి. 350-300 ml తాగేసేసి అట్లా మీరు చూసిన అందులో తేనె కలుపుకోండి, పంచదార పాలు ఏం కలపకూడదు, అట్లా ఐస్ కానీ కలపకుండా ప్యూర్ జ్యూస్ అట్లా తాగండి. వెజిటబుల్ జ్యూస్ కుదరదంటే ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు. ఎక్కువ మంది ఇంట్లో ఉంటారు కాబట్టి వెజిటబుల్ జ్యూస్ చీప్ అండ్ బెస్ట్ మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. జ్యూస్ త్రాగిన తర్వాత 3 hours గ్యాప్లో మళ్ళా జ్యూస్. మధ్యాహ్నం 2 ఇంకొకసారి 1 గంటగా త్రాగండి. మళ్ళీ సాయంకాలం 5 చెరుకు రసం తాగండి. లాస్ట్ 7 ఎప్పుడన్నా ఇంకొక జ్యూస్ తాగండి. 4 times ఇట్లా జ్యూసులు తాగినా సరిపోతుంది. ఇంకెవరికైనా ఎనర్జీ చాలలేదంటే మార్నింగ్ 8 స్టార్ట్ చేస్తే 5 times అవుతాయి. అట్లా 3 hours ఒకసారి చొప్పున జ్యూస్ తాగండి. నీళ్ళు ఎలా త్రాగాలో తెలుసా జ్యూస్ ఫాస్టింగ్లో?
జ్యూసులు అంటే కమలా జ్యూస్ కానీ, బత్తాయి జ్యూస్, పైనాపిల్ జ్యూస్, దానిమ్మ జ్యూస్, వెజిటబుల్ జ్యూస్, చెరుకు రసం, ఇలాంటి వాటిని ఉపయోగించుకోండి. బనానా షేకు, సపోటా షేకులు జ్యూసులు కాదు, వాటిని వదిలేసి ఇలాంటి ప్యూర్ ప్లెయిన్ జ్యూసెస్ తాగండి. ఈ జ్యూసులు తాగేటప్పుడు ఈ 9 days 7 కల్లా లాస్ట్ జ్యూస్ స్టాప్ చేసేసి సరిపోతుంది. ఎక్కడున్నా సరే సమయం ప్రకారం అట్లా మనం పెట్టుకుని తాగితే చాలా బాగుంటుంది. బాగా డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, ఇమ్యూనిటీకి ఎంత హెల్ప్ జరుగుతుంది అసలు ఈ ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ అంటే. ఇలా ఈ 9 days 2-3 kgs వెయిట్ ఎక్కువ మంది తగ్గిపోతారు. అంత మంచి రిజల్ట్ వస్తుంది. బాగా 20 kgs 30 kgs ఉండేవాళ్ళు ఉంటారు కదా, అంత రిజల్ట్ వస్తుంది. 15 days అయిపోయింది ఇప్పుడు 30 days డైట్ ప్లాన్లో. నెక్స్ట్ 16 days అంటే మీరు 1వ తేదీ మొదలెట్టారు అనుకోండి, 6వ తేదీ వరకు ఫాస్టింగ్, 15వ తేదీ వరకు జ్యూస్ ఫాస్టింగ్ అయింది, 7వ తేదీ నుంచి 15 వరకు. నెక్స్ట్ 16 నుంచి అంటే అక్కడి నుంచి 6 రోజుల పాటు 21 వరకు. నెక్స్ట్ 6 days ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్, లంచ్లో ఫ్రూట్స్, డిన్నర్లో ఫ్రూట్స్. ఇది ఎవరికైనా ఈజీగా ఉంటుంది. ఎక్కడ పండు పట్టుకెళ్ళి తింటున్నాయి కదా, 3 రకాల ఫ్రూట్స్ మార్నింగ్ పెట్టుకోండి, వెరైటీలు చక్కగా కడుపు సరిపడా తినేసేయండి. ఒక అరటిపండు కావాలంటే తీసుకోండి మార్నింగ్, లేకపోతే అరటిపండు బదులు బొప్పాయి, కర్బూజా ఇట్లాంటివి ఏమన్నా ఫ్రూట్స్ కావాల్సినట్టు తినండి. ఒక జామకాయ తీసుకోవచ్చు, మధ్యాహ్నం అరటిపండు తీసుకోవచ్చు, సాయంకాలం యాపిల్, దానిమ్మ, మీద రేకాయలు, ఇట్లా ఏదో ఒక ఫ్రూట్స్ మీకు కన్వీనియంట్గా పెట్టుకోండి. కడుపుకి సరిపడా ఫ్రూట్స్ తీసుకోండి. ఈ 6 days 3 times ఫ్రూట్స్ తీసుకుంటారు కాబట్టి ఫ్రూట్ ఫాస్టింగ్ అంటారు. ఫస్ట్ 6 days హనీ వాటర్ ఫాస్టింగ్, 9 days జ్యూస్ ఫాస్టింగ్, తర్వాత 6 days ఫ్రూట్ ఫాస్టింగ్. ఇక లాస్ట్ 9 days 21వ రోజు నుంచి 30వ రోజు వరకు మీకు రా ఫుడ్ డైట్ ప్లాన్ అని చెప్తాను. రోజుకు 2 సార్లు తినే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విత్ 100% రా ఫుడ్. మార్నింగ్ 10 వరకు నీళ్ల మీదే ఉండాలి, 2 సార్లు మోషన్ వ్యాయామాలు, 10కి ఒక గ్లాస్ జ్యూస్ తాగేసేయండి. 11 to 12 స్ప్రౌట్స్ 2-3 రకాలు, కాస్త ఫ్రూట్స్ పెట్టుకు తినేసేసేయండి. అన్ని స్ప్రౌట్స్ తింటే మీకు మంచి ప్రోటీన్ వెళ్తుంది, మంచి న్యూట్రియంట్స్ అన్నీ బాగా వెళ్తాయి అన్నమాట, ఎనర్జీ వస్తుంది. కానీ రా ఫుడ్లో కూడా వెయిట్ తగ్గడం కొంచెం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అయ్యే 14 days ఫ్రీ యోగా బ్యాచ్ ని మీరు ఎందుకు మిస్ చేసుకోకూడదు, చాలా క్లిక్ గా చెప్పేస్తాను. 14 రోజుల పాటు ఫ్రీ యోగాతో పాటు డైట్ సెషన్, స్లీప్ సెషన్, మీ హెల్త్ ఇష్యూస్, అలాంటి స్ప్రౌట్స్, లంచ్ ఇక మధ్యాహ్నం ఏమి తింటారు, సాయంకాలం 4 వరకు నీళ్లు తాగుతూ ఉంటారు, 1 లీటర్, పావు లీటర్ అట్లా, అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్. ఈవినింగ్ 4:30కి ఒక గ్లాసు 4 గాని జ్యూస్ తాగేసేయండి. 5 to 6 డిన్నర్ పెట్టుకోండి. అవి ఏంటంటే కాస్త 10 బాదం పప్పులు, 10 పిస్తా పప్పులు, అన్ని వాల్నట్స్, ఇంకేదన్నా గుమ్మడి గింజల పప్పులన్నీ ఇట్లాంటివి కొన్ని పెట్టుకుని, ఎండు ఖర్జూరాలతో ఈ పొద్దున్నే నానబెడితే 8 గంటలు, ఉదయం నానబెడితే సాయంకాలం నానతాయి. ఈ నట్స్ నానబెట్టిన ఒలుసుకుని పక్క తీసేసి తినేసేసి, ఎండు ఖర్జూరాలతో ఫ్రూట్స్ తినేసి, 2-3 రకాల ఫ్రూట్స్ డిన్నర్లో తినేసి, మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తినండి. ఇట్లా 30 days మీరు సేఫ్గా ఇంట్లో చాలా మంది 6-7 kgs నుంచి 8 kgs, 9 kgs, కొంతమంది 100 పైన ఉన్న వాళ్ళంతా అయితే 10 kgs వెయిట్ లాస్ అవుతారు. 100, 110, 120 వారు 10-12 kgs సింపుల్గా తగ్గుతారు. 30 days ఇట్లా అయిపోయిన తర్వాత మీరు కంటిన్యూ చేయాలంటే లాస్ట్ 9 days చేసిన రా ఫుడ్ చెప్పాను 2 times ఇదే కంటిన్యూ చేయండి. చాలా బాగా తగ్గుతారు. ఎప్పుడైనా మీరు సలాడ్ తీసుకోవాలంటే డిన్నర్లో సలాడ్, ఫ్రూట్స్, కాస్త డ్రై నట్స్తో పాటు తీసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ కార్న్ తీసుకోవాలంటే అంత స్వీట్ కార్న్, సలాడ్, ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు డ్రై నట్స్ బదులు. అప్పుడప్పుడు డ్రై నట్స్ కూడా కొన్ని తింటే మీకు నీరసం రాదు, బాడీకి అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి, హెల్దీగా సేఫ్గా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. అసలు మీరు ఈ షెడ్యూల్ ఫాలో అయితే మత్తు బద్ధకం ఎగిరిపోతుంది. ఒక 30 రోజులు నేను వేరే ఆహారం నోట్లో పెట్టకూడదని నియమం పెట్టుకోవాలి. ఒక స్వామి 40 రోజులు మాల వేసుకున్నారు అంటే చూడండి, 40 days ఏమి ముట్టుకోరు. అట్లా మీరు 30 days నేను ఏది టచ్ చేయకూడదు, దీన్ని తప్ప ఇంకొక షెడ్యూల్ నేను ఎక్కడ డీవియేట్ చేయకుండా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అనుకుని మీరు మొదలు పెట్టండి, మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ 30 days కావాలంటే 100% రా ఫుడ్ తినండి. ఇప్పుడు నేను చెప్పిన 2 times 60 days డైట్ ఇట్లా పెట్టుకుని మీరు ఫాలో అవ్వండి.
ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు చూసుకోండి. అప్పుడు వెనక్కి వెళ్ళకుండా మనం అబ్బా ఎంత బాగున్నాం కాదు, ఎందుకు ఇట్లా ఫాలో అవ్వకూడదని ఇన్స్పిరేషన్ మీకు కలుగుతుంది. ఎప్పుడన్నా వెయిట్ బాగా తగ్గా కావాలంటే అప్పుడప్పుడు మనం ఎంజాయ్ చేయడానికి డీవియేట్ అవ్వాలంటే అప్పుడు అవ్వచ్చు. ఫస్ట్ 30 days డైట్ ప్లాన్ని మీరందరూ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి సేఫ్గా హెల్దీగా వెయిట్ లాస్ అయ్యి స్లిమ్గా అవుతారని ఆశిస్తూ నమస్కారం.